మహిళలపై నేరాల నియంత్రణకు ప్రాధాన్యతనిస్తున్నామని, అందుకు జిల్లాలోని శక్తి బృందాలు శ్రమిస్తున్నాయని మహిళా పోలీస్ స్టేషన్ సీఐ పెద్దిరెడ్డి రామచంద్రరావు తెలిపారు. బుధవారం కాకినాడ జగన్నాథపురంలోని సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ బాలికల ఉన్నత పాఠశాలలో శక్తి బృందం ఆధ్వర్యంలో బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ పెద్దిరెడ్డి రామచంద్రరావు పాల్గొని బాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంతేకాకుండా శక్తి యాప్ తప్పక కలిగి ఉండాలని, సమస్య ఏదైనా పోలీసులకు నేరుగా కానీ 112 ఎస్పీ వాట్సాప్ నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చని సూచించారు. పోలీస్ శాఖ సంయుక్తంగా మహిళలు మరియు బాలికల భద్రత, వారి యొక్క రక్షణ నిమిత్తం అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవడం జరిగిందండి. దీనిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మా డీజీపీ గుప్తా గారు, అట్లాగే మా రేంజ్ ఐజీ గారు, జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలతో మన జిల్లాలో శక్తి బృందాలను ఫామ్ చేయడం జరిగింది. ఈ శక్తి బృందాలు బాలికలు, మహిళల మీద జరిగేటువంటి ఏ వాళ్ళ యొక్క భద్రతకి సంబంధించినటువంటి అంశం ఎక్కడైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరంగా పరిగణించే క్రమంలో శక్తి టీమ్స్ ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ అవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ శక్తి బృందాలు ఈ బాలికలకు ఏదైతే వాళ్ళ యొక్క రక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు నిరంతరం పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి గవర్నమెంట్ ఎలిమెంటరీ కానీ, హై స్కూల్ కానీ, అట్లాగే ప్రైవేట్ స్కూల్స్లో కూడా మేము ఈ శక్తి బృందాలతోటి ఈ సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ అన్నటువంటి కార్యక్రమం మీద, ఈ చిన్నపిల్లల మీద ఏదైతే లైంగిక దాడులు జరుగుతున్నాయో వాటిని నిర్మూలించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నటువంటి విధంలో భాగంగా మేము ఇన్సిడెంట్ జరగడానికన్నా ముందు అవేర్నెస్ యాక్టివిటీస్ ద్వారా ఈ ఇన్సిడెంట్స్ అట్లా అన్నవి ఎక్కడ కూడా మరుగున పడిపోకుండా రిపోర్టింగ్ అవ్వాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు దానిలో భాగంగా మన జగన్నాయక్పూర్లో ఉన్నటువంటి ఈ సెయింట్ ఆన్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ హై స్కూల్లో మొత్తం ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ స్టూడెంట్స్ వరకు కూడా ఈరోజు అవేర్నెస్ యాక్టివిటీ సెషన్ ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ దాని మీద మన పడాల చారిటబుల్ ట్రస్ట్ అనేది కాకినాడ జిల్లాలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి.